షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. పరమతండ్రి కృపలో అందరూ భద్రంగా ఉన్నారనుకుంటున్నాము. ఆయన చేత ఆస్వాదింపబడుతూ, ఆయన చేత మేలు పొందుకుంటూ, ఆయన కృపాక్షములు పొందుకుంటూ మీ యొక్క పనులలో, మీ యొక్క ప్రయాణంలో అందరూ కూడా ఆయన యొక్క కృపలో భద్రపరచబడి క్షేమంగా ఉన్నారనుకుంటున్నాము. ఆ పరమతండ్రి కృపాక్షేమంలో మీకు తోడుగా ఉండునుగాక. ఆయన కాపుదల ఆయన మీకు అనుగ్రహించి ఆయన మిమ్మల్ని నిత్యము కాయునుగాక. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదములు మీరు పొందుకుందరుగాక. ప్రియులారా, పరమతండ్రి యొక్క అనుదిన కృపావాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినము కూడా ఆయన కృపావాక్యం చేత మనం బలం పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు కానీ అనేక మంది కానీ ఆయన కృపకు అప్పగింపబడుతూ వచ్చారు. ఈ దినం కూడా ఆయన కృపావాక్యం చేత మనము బలాన్ని పొందుకుందాం. ఆయన చెప్తున్న మాటలు ఈ దినం అనుదిన కృపలో వస్తున్న భాగము మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. ప్రియులారా, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు అన్నాడు ఆయన. సర్వోన్నతుని యొక్క మాటలు పుటం వేసినవి, వెండిలో పుటం వేసినంత శుద్ధీకరమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. అవి మనుషుని హృదయాన్ని తిప్పరల చేసేటి. కాబట్టి ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారా సృష్టిని కలుగజేశాడు. అలాంటి ఆ వాక్కులో ఆ శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. కాబట్టి ప్రియులారా, ఆయన వాక్కు వెల్లడగలతోనే అది వెలుగు కలిగెను. మన జీవితాల్లో కూడా ఆయన వాక్కు, ఆయన మాట ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో. ఎందుకంటే ఆకాశము భూమి, ఈ భూమి మీద గతించిపోయేదిగా, ఆకాశము గతించిపోయేదిగా, ఈ లోకము గతించిపోయేదిగా ఉంది. కానీ ఆయన మాట నిరంతరం నిలిచేదిగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కసారి వాగ్దానం చేశాడు అంటే, మాట ఇచ్చాడు అంటే తరతరములు అది నిత్యము జ్ఞాపకం ఉంచుకునేవాడు. తరతరములే కాదు, యుగయుగాలకు కూడా ఆ మాటను స్థిరపరిచేవాడు ఆ పరమ తండ్రి. ఆ మాట ద్వారా, ఆయన ఇచ్చిన మాట ద్వారా సమస్త సృష్టిని కలిగజేసిన ఆ సృష్టికర్త, ఆ సృష్టిని నడిపిస్తున్న సర్వోన్నతుడు ఆ వాక్కు ద్వారానే సమస్తాన్ని ఏలుతున్నాడు. అదే మాదిరిగా ఆయన వాక్కు ద్వారా యుగయుగాలు కూడా ఆయన నిత్య మహిమలో ఆయన బిడ్డలు ఉంచుకోవాలని ఆయన ఆ వాగ్దానం చేస్తూ వచ్చాడు. మీరు నాతో కూడా ఉందరు, నేను మీతో కూడా ఉందను అని ఆయన వాగ్దానం చేసిన ఆ మాట, మనం ఎలోహింతో కూడా ఉండబోతున్నాం, యుగయుగాలు ఆయనతో కలిసి ఉండబోతున్నాం. అదైన వాక్కు, ఆయన మాట ఆయనతో కలిసి ఉండబోతున్నామని ఆ మాటను ఆయన నెరవేర్చుకునేవాడు. ఆకాశము ఉండదు, భూమి ఉండదు, సూర్యచంద్రుడు ఉండడు, ఈ నక్షత్రాలు ఉండవు, ఇవన్నీ గతించిపోతాయి. కానీ మనం ఆయనతో కలిసి ఉండబోతున్నాం యుగయుగాలు. ఇది ఆయన వాగ్దానము. ఆయనతో కలిసి ఉండబోతున్నామని మాట స్థిరము, నిశ్చయము. కాబట్టి ఆయన మహిమలో మనము ఉండబోతున్నాం. నిత్యత్వంలో నిత్య జీవాన్ని పొందుకొని నిత్యము యుగయుగాలు ఆయనతో కలిసి ఉండబోతున్నాం. ఆ మాట నిత్యము నిలిచేది. ఆ విధంగా ఆ మాట కొరకు మనము కనిపెట్టుకొని నిత్యం మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. ఆ పరమతైన వాగ్దాన పక్షమున నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఆకాశము భూమి గతించును కానీ నీ మాటలు ఎన్నడూ గతింపవు నాయన. నీ మాటల్లో ఆ స్థిరత్వం ఉంది నాయన. అయ్యా, నీ మాటలో అయ్యేదిగో తండ్రి మాకు ఆదరణ ఉంది, ఓదార్పు ఉంది నాయన. వాళ్ళకి స్తోత్రంలో ఆ మాట మేము పట్టుకొని మేము ధైర్యంగా ముందుకు సాగుటకు సహాయించమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు మా కొరకు మరల తిరిగి రాబోతున్న మా నాదుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.